సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి ఏపీకి రానున్నారు. వైద్యుల సూచనలతో హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్న పవన్ రేపు విజయవాడ చేరుకోనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి ఏపీకి రానున్నారు. వైద్యుల సూచనలతో హైదరాబాద్లో రెస్ట్ తీసుకున్న పవన్ రేపు విజయవాడ చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి జానుతున్నారు. లక్ష్మి, డాక్టర్స్ ముందుగానే రెస్ట్ అనేది చాలా రోజులు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని కూడా అడ్వైజ్ ఇచ్చారని చెప్పారు. బట్ ఇంత ఇమీడియట్గా విజయవాడకి ఎందుకు వస్తారనుకోవాలి? ఇప్పుడు రేపు ఏ టైంకి చేరుకుంటున్నారు మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి? సతీష్, రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఒక మేజర్ సర్జరీ అనేది జరిగింది. అయితే ముంబై వైద్యులైతే తప్పనిసరిగా రెస్ట్ అవసరం అనేది సూచన చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా కీలకమైనటువంటి రివ్యూ మీటింగ్లు, తన శాఖలకి సంబంధించి అధికారులతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్నారు. దాంతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఎంపీలతో కూడా కీలకమైనటువంటి సమావేశం నిన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా వ్యూహాలతో జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఆ ఎంపీలకైతే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు జూబ్లీ హిల్స్ నుంచి, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నుంచి ఆయన అక్కడ బయలుదేరి ఉదయం 11 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత కొన్ని అధికారిక రివ్యూ మీటింగ్లు అయితే ఉండబోతున్నాయి. దీంతో పాటు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలను జనసేన పార్టీ కైవసం చేసుకోవాలి, దానన్నిట్లో కూడా గెలవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కూడా ఆయన కీలకమైనటువంటి సమావేశం పెట్టే అవకాశం అయితే స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% టీడీపీకి, 15% జనసేన పార్టీకి, 5% బీజేపీకి సీట్లు ఇస్తామని కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత తక్కువ సీట్లు తీసుకోవడానికైతే వాళ్ళంతా ఇష్టం చూపించడం లేదు. ఖచ్చితంగా 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు అని చెప్పైతే కళాఖండిగా ముఖ్య నేతలే చెప్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గౌరవప్రదమైనటువంటి వాటా, కోటా తమకు కావాల్సిందేనని చెప్పి వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా గౌరవపరమైనటువంటి వాటా, కోటానైతే జనసేన పార్టీ ఆశిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కీలక నేతలతో అయితే పవన్ కళ్యాణ్ అయితే రేపు సమావేశం అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.